ZB9 న్యూస్ కి స్వాగతం. రామగుండం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మరియు తెలంగాణ ఉమ్మడి కరీంనగర్ జిల్లా షార్ట్ ఫిలిం కళాకారులు అమేజింగ్ స్టార్ అశోక్ వేములకి సంఘీభావం తెలిపారు. గోదావరి కనిలోని ఓల్డ్ అశోక థియేటర్ ను అక్రమంగా కూల్చివేసి కోట్ల రూపాయల విలువ గల నష్టం కలిగించారని, అంతేకాకుండా కోట్లాది రూపాయల విలువ గల థియేటర్ స్థలాన్ని లాక్కోవడం జరిగిందని, ఈ అన్యాయాన్ని ఖండిస్తూ అశోక్ కి మేమున్నాము నీకు తోడు అంటూ తెలంగాణ షార్ట్ ఫిలిం మేకింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కళాకారులు అభయహస్తం అందించారు. ఇంతటి అన్యాయం ఎక్కడా లేదని చూడలేదని వాపోయారు. ఈ సమస్యను రాష్ట్ర స్థాయిలో సీఎం స్థాయికి తీసుకుపోయి అశోక్ కి న్యాయం జరిగే వరకు తోడుంటామని ధైర్యం చెప్పారు. అన్యాయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది చాలా అమానుషం. ఈయన ఒక్కరే కాదు, చాలామంది కుటుంబాలని రోడ్డున పడేసిన పరిస్థితి ఈరోజు కనపడుతుంది. ఒక ప్రభుత్వం అంటే ఏదో ఒక దారి చూపించి వాళ్ళ ఉన్నతికి ఉపయోగపడేలా ఉండాలి, కానీ వాళ్ళని రోడ్డున పడేసేలా ఉండకూడదు అనేది మా అభిప్రాయం. కాబట్టి మా కళాకారులు అందరం ఏకమై మా కళాకారుడైన మా అశోక్ వేముల గారికి మేము అండగా ఉంటాము. ఆయనకి ఎటువంటి పరిస్థితిలో ఏ ఆపదలో ఉన్నా సరే, మా కళాకారులు ఏ ఆపదలో ఉన్నా సరే, మా సంఘం కానీ మా సభ్యులు కానీ అందరం మేము ముందుంటాం, కళాకారులు అందరం. అదేవిధంగా సార్కి కూడా ఈ సభాముఖంగా చెప్తున్నాను, సార్ మీరు ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా మేమందరం మీ కుటుంబ సభ్యులాగా మీ వెన్నంటే ఉంటాము, ఏ ఆందోళనకైనా మేము మీ వెనకే ఉంటామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఎన్నో సంవత్సరాలుగా లీజుకుంటూ ఇక్కడ ఉన్న మా తెలంగాణ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు వేముల అశోక్ గారి థియేటర్ను కూల్చేయడం, షాపులను తీసేయడం మేము తెలంగాణ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది అమానుషం. నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఎన్నో ఏళ్ళుగా లేనిది, ఎన్నో ప్రభుత్వాలు మారినాయి, ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు. ఎంతోమంది ఇక్కడ ఉపాధి పొందుకుంటూ ఇక్కడ బతుకుతున్నారు. ఎన్నో కుటుంబాలను ఈరోజు ప్రభుత్వం రోడ్డు పడేసిందా, లేకపోతే సింగరేణి వాళ్ళు పడేసిందా, మున్సిపల్ వాళ్ళు చేసిందా, ఎవరు చేసిందా అర్థం కాని పరిస్థితుల్లో ఒక దొంగల్లాగా వచ్చేసి దీన్ని కూల్చివేయడం అనేది చాలా దారుణం. దీన్ని బాగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా ఈ స్థలాన్ని స్థలం ఆయనకే ఉంది, కోర్టులో ఉన్నది కనుక ఇప్పుడు ఎవరు కూడా దీన్ని ఏం చేయలేరు. ఇప్పటికైనా మీకు మంచి పేరు ప్రతిష్టలు రావాలంటే మీరు సింగరేణి అధికారులా, లేకపోతే ఎవరో మీరు మున్సిపాలిటీ వల్ల, లేకపోతే రాజకీయ ప్రమేయం ఉన్న వల్ల ఎవరైనా కానీ మళ్ళీ అశోక్ గారి జాగాలో అశోక్ గారే ఒక మల్టీప్లెక్స్ కట్టి చాలామందికి షాపింగ్ కాంప్లెక్స్ వేసి అందరికీ ఉపాధి కల్పించే విధంగా ఆయన ప్రోత్సహించి ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ లేకపోతే థియేటర్లు లేకపోతే మల్టీప్లెక్స్ కట్టే విధంగా ఆయన ప్రోత్సహించాలని కోరుతా ఉన్నాం. మేము ఆయనకు జరిగిన అన్యాయానికి తీవ్రంగా ఖండిస్తున్నాం. అవసరమైతే ఆయనతో ఈ తెలంగాణలో ఉన్న షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అందరూ ఆయనకు అండగా ఉంటారు. మేము కూడా దీనికోసం ఆయన కోసం పోరాటం చేస్తాం. మా సభ్యులకు ఎవరికి అన్యాయం చేసినా మేము ఊరుకునేది లేదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా ఆలోచించాలి. మీ పరువు ప్రతిష్టలు తీసుకోవడం కన్నా మీ పరువు ప్రతిష్టలు నిలబెట్టుకోవాలంటే ఆయనకు సహకరించాలని కోరుతా ఉన్నాం. ఇది మా డిమాండ్. ఇక్కడ నుంచి మీరు కనుక ఆయనకు అన్యాయం చేస్తే మేము చూస్తూ ఊరుకోము. మేము దీని మీద ఆందోళన చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. ప్రజలు, వ్యాపారస్తులు దినదిన గండంగా బతికేటువంటి పరిస్థితి ఇలా మన కళ్ళ ముంగట కనిపిస్తూ ఉన్నది. ఈ యొక్క ఓల్డ్ అశోక్ టాకీస్ అనేది ఒక గత 50 ఏళ్ళుగా ఉన్నటువంటి టాకీసు. దీన్ని సింగరేణి స్థలం కాబట్టి కొంతమంది ఈ స్థలాన్ని లీజ్ తీసుకొని కట్టి ఈ ప్రాంతానికి ఒక సినిమా ప్రదర్శించేటువంటి కేంద్రంగా ఆ రోజు నుండి ఈ రోజు వరకు నడుస్తూ ఉన్నది. మరి సింగరేణి యాజమాన్యం దీనికి లీజు కొంత ఇవ్వడంలో ఈ యొక్క లీజ్ హోటల్స్లో ఉన్నటువంటి కొంత డిస్ట్రిబ్యూటర్తోని పెండింగ్ అయితే, నేనే ప్రత్యేకంగా నాగరికి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వస్తే ఇదే C&MD బలరాం గారికి అప్పుడు డైరెక్టర్గా ఉండి వారికి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. మరి ఎందుకు రాలేదు ఏంది అనేది పూర్తిగా నేను దాని మీద పూర్తిగా సమయాన్ని కేటాయించలే. ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఇక్కడ మక్కన్ సింగ్ గారు గెలిచిన తర్వాత వెంటనే మరి దీన్ని డిస్మెటల్ చేయించారు. అసలు ఇది లీజ్ హోల్డర్ల చేతులు ఉన్నదా, ప్రభుత్వం చేతులు ఉన్నదా, మరి
సింగరేణి చేతులు ఉన్నదా అర్థం కానటువంటి పరిస్థితులలో ఇక్కడ ఉన్నటువంటి ఆస్తిని ఇదంతా కూడా డిస్మెటల్ చేస్తున్నటువంటి క్రమంలో మరి ఆ లీజ్ హోల్డర్లతోని మాట్లాడినరా ప్రభుత్వం కానీ లేకపోతే సింగరేణి యాజమాన్యం అంటే అది కూడా లేదు. దీని అనంతరము ఎవరు కూల్చేసిర్రు అని అంటే దొంగల్లాగా రాత్రి ఎవరు వచ్చిర్రో కూడా తెలియనటువంటి పరిస్థితులలో కూల్చినామని చెప్పేసి కనీసం ప్రకటన కూడా లేదు. మరి ఎమ్మెల్యే గారు కూడా దీని మీద కూడా స్పందించలే ఆ రోజు కూడా. మరి తర్వాత ఏం జరిగింది ఏంది సింగరేణి యాజమాన్యం ప్రభుత్వానికి ఈ భూమిని అప్పగిస్తున్నట్టుగా ఒక ప్రకటన మాత్రం చూసినాం. దాని తర్వాత మరి ఈ యొక్క భూమి మీద ఆధారపడి బతికేటువంటి వాళ్ళకు కనీసంగా మరి ఎంఆర్ఓ కానీ ప్రభుత్వ అధికారులు కానీ సింగరేణి యాజమాన్యం కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కానీ ఇక్కడ ఉన్నటువంటి పాలకవర్గం కానీ వాళ్ళని పిలిచి మాట్లాడారా అంటే అటువంటిది ఏమి లేదు. ఇలా మరి ఇంత దౌర్జన్యం ఏంది, ఇంత దుర్మార్గం ఏంది అసలు? కనీసంగా మరి ఇక్కడ నీకు ఓటేసిందా ఓటేయలేదా ఈ స్థానికంగా 50 ఏళ్ళుగా దీని మీద ఆధారపడి బతికేటువంటి వాళ్ళతోని కనీసం మరి మీరు మీ లీజ్ హోల్డింగ్ సంబంధించిన విషయం పోయింది, మీరు దీని మీద ఆధారపడేటోళ్ళు రేపు దాంట్లో ప్రభుత్వం ఆధీనమైంది, ప్రభుత్వం నుంచి వెళ్ళి మున్సిపల్ శాఖ తీసుకుంటుందా లేకపోతే నేనే హ్యాండ్ ఓవర్ చేసుకొని మల్టీప్లెక్స్ కడతానా మీకు అందరికీ కిరాయిలకి ఇస్తానా? మీరు మొదటి నుంచి వెళ్ళి దీని మీద బతికేటోళ్ళు కాబట్టి మీకు ఈ ఆధారం చూపిస్తా అని చెప్పేటువంటి పరిస్థితి లేదంటే నిజంగా ఇది ఈ పాలన ఎటుపోతుందో అర్థం కానటువంటి పరిస్థితులలో ఇలా ప్రజలు ఉన్నారు. అందుకోసమే ఇలా బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఓల్డ్ అశోక్ బాధితులకు అండగా నిలబడడం కోసం వాళ్లకు న్యాయం చేయాలని ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం కోసం వారికి సంపూర్ణంగా ఇలా అండగా అశోక్ గారికి నిలబడడం కోసం ప్రత్యేకంగా రావడం జరిగింది. అభివృద్ధి అందరూ కోరుకుంటున్నాం. దీన్ని సింగరేణి నుంచి వెళ్ళి మేము చాలా స్థలాలను ఆధీనం చేసుకున్నాం. ఓ ఐటీ కంపెనీ పెట్టడం కోసం లేకపోతే ఒక కమ్యూనిటీ హాల్ కట్టడం కోసం ప్రజలకు ఉపయోగపడేటువంటి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలను ఇంప్లిమెంట్ చేయడం కోసం ఈ ప్రాంతంలో అంతా సింగరేణి